ఒకవేళ నీకు నిజంగానే నీ నాలుక మీద నీ మీద నిన్ను కన్న తండ్రి మీద నీకు నమ్మకం ఉంటే విశ్వాసం ఉంటే గీన్నే పక్కనే ఏకశిల పార్క్ ఉన్నది, జయశంకర్ గారి విగ్రహం కూడా ఉంది. అది మామూలుగా అయితే తాగుబోతులకు అడ్డైంది, సీసాలు ఖాళీ సీసాలు. నేను ఒకసారి ఇట్లనే వస్తే పోయినా, అన్ని హాఫ్ ఫుల్ క్వార్టర్ సీసాలు ఉన్నాయి మొత్తం. నిజంగా ఆయన మనసు ఎంత బాధపడుతుందో జయశంకర్ గారి బాధ. అక్కడ అవన్నీ చూసినాక పక్కనే ఒక మిత్రుడు ఉంటే వేమనకు అనుకుంటే చెప్పిన, అన్న జయశంకర్ గారి విగ్రహం తీసి ఆ కలెక్టర్ ఆఫీస్కి మార్చి ఇక్కడ కేసీఆర్ విగ్రహం పెట్టుర్రి, సరిగ్గా సరిపోతుందని. ఎందుకంటే సింబాలిక్ ఉండాలి కదా, ఒకవేళ ఫోటో తీసినా వీడియో తీసినా. ఏకశిల పార్కే ఏడ్చినట్టుంది వరంగల్. ఇక తెలంగాణనంట బంగారు తెలంగాణ వేస్తాడంట, అద్దవలు వేస్తాడంట, ఇల్లు అలుకుతాడంట, ముగ్గేస్తాడంట. ఈయన ఏందో చేస్తా నేను ఐటీ కంపెనీలని. తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి ఆడుండాను. నేను కేటీఆర్ గారికి సవినయంగా మనవి చేస్తున్నా, 2001 నుంచి 2006-07 వరకు ఇంటికెళ్ళి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని అడుగు, లేకపోతే మీ మదర్ని శోభమ్మని అడుగు, మీ కారుకు పెట్రోల్ ఓపించింది ఎవరని. మీ కారుకు పెట్రోల్ పట్టించింది ఎవరు, ఆయన పేరు, ఆయన ఎట్లుంటాడు, ఆయన అడ్రస్ ఎక్కడుంటుందని ఇంటికి పోయి మీ కన్న తల్లిదండ్రులను అడుగు. కేటీఆర్ రేవంత్ రెడ్డి ఏం చేసిండు ఏం చేయలేదు. వ్యక్తిగతమైన సంబంధాలను వ్యక్తిగతమైన పరిచయాలను నేను పత్రికాముఖంగా నేను చెప్పదలుచుకోలేదు. కానీ నన్ను నా శీలాన్ని శంకించినప్పుడు కొన్నెన్న నిజాలు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. శాసనసభలో తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు 52 నిమిషాలు నేను మాట్లాడినా, నీ పార్టీ నుంచి నువ్వు మాట్లాడినావు సన్నాసి. నేను మీడియా మిత్రులకు చెప్తున్నా, 2009 శాసనసభలో తెలంగాణ పునర్విభజన ఏర్పాటు బిల్లు వచ్చినప్పుడు నేను మాట్లాడిన, కేటీఆర్ మాట్లాడిండు. తెలంగాణ ఉద్యమకారులకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు, పాత్రికేయ మిత్రులకు నేను చెప్తున్నా, తెలంగాణకు సంబంధించిన సమస్యల మీద విస్పష్టంగా పునర్విభజన చట్టంలో చేర్చాల్సిన మార్పులు చేర్పుల మీద 7 మండలాలు ఇవాళ పోయినాయని మాట్లాడుతున్న సన్నాసోడా. నేను ఆయనని చెప్పిన, కృష్ణానది మీద, గోదావరి నది మీద రివర్ మేనేజ్మెంట్ బోర్డులు ఏర్పాటు చేసినప్పుడు సీలేరు నది మీద మీరు రివర్ బోర్డు ఏర్పాటు చేయలేదు అంటే మీరు సీలేరు పరివాహక ప్రాంతాన్ని కొల్లగొట్టడానికి కుట్ర చేస్తున్నారు. తక్షణమే కృష్ణానది రివర్ మేనేజ్మెంట్ బోర్డు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు లాగానే సీలేరు నది మీద కూడా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటు చేసి అక్కడ 365 రోజులు విద్యుత్ ఉత్పత్తి చేసే 260 మెగావాట్ల ప్రాజెక్టు ఉన్నది. 10 పైసలకు యూనిట్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఆంధ్ర వాళ్ళు కుట్ర చేస్తున్నారు, ఆ మండలాలు కొల్లగొట్టకపోతున్నారు అని చెప్పి శాసనసభలో నేను మాట్లాడిన, అధికారికంగా రికార్డులు తీయండి. పాత్రికేయ మిత్రులకు నేను చెప్తున్నా, ఆయల్లో వాళ్ళు ఉమ్మడి రాజధానికి అడిగితే, ఉమ్మడి రాజధానిలో ఆదాయం వాటా అడిగితే, ఆయల్ల తిరుపతిలో, గుంటూరులో, తిరుపతి ఆదాయంలో మాకు వాటా ఉన్నది. తిరుమల తిరుపతి వెంకన్న దగ్గర హుండీలో ఉండి దానికి ఉన్న ఆదాయంలో కూడా మాకు 42% వాటా ఇవ్వండి. మా హైదరాబాద్ నగరం అందంగా సుందరీకరణతో అభివృద్ధి జరిగింది, ఇందులో మీరు వాటా అడిగితే 1000 ఎకరాలు 1000 కిలోమీటర్ల కోస్టల్ కారిడార్ ఉన్నది మీ దగ్గర. అందులో 420 కిలోమీటర్ల కోస్టల్ కారిడార్ ను తెలంగాణకి ఇచ్చి తీరవలసిందే. కోస్టల్ కారిడార్ తెలంగాణకు లేదు, మాకు హైదరాబాద్ నగరం ఉంటే అందులో మీరు వాటా అడిగితే మా తెలంగాణ కోస్టల్ కారిడార్ లేదు. 1000 కిలోమీటర్ల కోస్టల్ కారిడార్ లో 420 కిలోమీటర్ల కోస్టల్ కారిడార్ లో తెలంగాణ బిడ్డలకు హక్కు వస్తుంది. ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ కోస్టల్ కారిడార్ లో మాకు వాటా ఇచ్చినాక, తిరుమల తిరుపతి వెంకన్న స్వామి దగ్గర మాకు వాటా ఇచ్చిన తర్వాత, విజయవాడ, గుంటూరు, కృష్ణా పట్టణాలలో వచ్చే ఆదాయాన్ని మాకు వాటా పంచిన తర్వాతనే మీరు హైదరాబాద్ లో ఏమైనా అడగాలి తప్ప, లేకపోతే మీకు ఎలాంటి నైతిక హక్కు లేదని శాసనసభ వేదిక మీద శాసనసభ్యుడిగా తెలంగాణ ప్రజల తరఫున నేను మాట్లాడినా. ఇవాళ యూట్యూబ్లో ఎక్కడైనా ఉంటే మీడియా మిత్రులకు నేను ఈరోజు గుర్తు చేస్తున్నా, 2013-14లో తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు, కేటీఆర్ ఏం మాట్లాడిండో మీరు ఒక్కసారి చరిత్రను తిరిగేయండి. నేను తెలంగాణ ఉద్యమంలో ఎక్కడున్నానో 100 మాటలు చెప్పదలుచుకోలే. మా వెంకన్న చెప్పిండు, గవర్నర్ నరసింహన్ గారు బతికే ఉన్నారు.
తమిళనాడుకు బస్సు కిరాయిలో విమానం ఛార్జీలో నేను పెడతా. పోయి అడగండి. శాసనసభలో గవర్నర్ ప్రసంగం సందర్భంగా తెలంగాణ అనే పదం గవర్నర్ ప్రసంగంలో చేర్చకపోతే ఆ రోజు జరిగిన సంఘటనలలో సభలోల నుంచి బహిష్కరించిన దాంట్లో మొదటి పేరు నాది ఉంటుంది, రెండో పేరు నాగం జనార్దన్ రెడ్డిది ఉంటుంది, ఆ తర్వాత హరీష్ రావు గారు ఉంటారు. తెలంగాణ కోసం పదే పదే రాజీనామాలు చేసినాం, పదవులు చెప్పుతో సమానం అంటాడు. చెప్పు తీసుకొని పనులు రాలగొట్టాలి వీళ్ళని. రాజీనామా చేసిన ఎంబడే ఎలక్షన్స్ కలెక్షన్స్, మళ్ళీ ఎన్నికలు రాగానే ఈ సన్నాసులు మళ్ళీ అదే దానికి ఎన్నికలలో పోటీ చేశారు. కానీ అదే మా ఎంకన్నా ఈ తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ కోసం రాజీనామాలు చేసింది 69 ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు ఏ పదవి తీసుకొని రాజీనామా చేస్తే చనిపోయే వరకు ఏ పదవి తీసుకోకుండా త్యాగం చేసింది కొండా లక్ష్మణ్ బాపూజీ అయితే, తెలంగాణ ఉద్యమంలో పిల్లలు చచ్చిపోతున్న రాష్ట్రం రావాలని సొంత పార్టీ అధికారంలో రాష్ట్రంలో కేంద్రంలో ఉన్న మంత్రి పదవికి రాజీనామా చేసి మళ్ళా పదవి వైపు తొంగి చూడకుండా ఉండి త్యాగం చేసింది మా ఎంకన్న, మా కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ త్యాగాల ముందు మీదో లెక్కనా? మాకు పదవులు ఎడవకాలతో చెప్పుతో సమానం అంటాడు. వాడిని అడగదలుచుకున్నా. 2009లో కేకే మహేందర్ రెడ్డి కష్టపడి నిర్మించుకున్న సిరిసిల్ల టికెట్ నీ అయ్యా కేకే మహేందర్ రెడ్డి నమ్మించి మోసం చేసి తడి బట్టతో గొంతు కోసి నీకు టికెట్ ఇచ్చిండు. నీకు పదవి వ్యామోహం లేకపోతే అక్కడ పనిచేసి కష్టపడ్డ కేకే మహేందర్ రెడ్డిని కాదా నువ్వెందుకు పదవి తీసుకున్నావురా సన్నాసి అని నేను అడుగుతున్నా. అది మోసం కాదా, దగా కాదా? దళితుని ముఖ్యమంత్రి చేస్తే తెలంగాణ రాష్ట్రంలో వస్తే అని అంటే ప్రజలందరూ కాంగ్రెస్ కు పట్టం కడితే దళితులను మోసం చేసి నమ్మించి గొంతు కోసి ముఖ్యమంత్రి పదవిని ఆక్రమించుకున్న మీకు పదవి పట్ల వ్యామోహం లేదా? తెలంగాణ రాష్ట్రం ఇస్తే చాలు, నాకు రాజకీయ పార్టీ అక్కర్లేదు, కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తా అని కుటుంబంతో సహా సకుటుంబ సపరివార సమేతంగా వెళ్ళి సోనియా గాంధీ గారి కాళ్ళకు దండం పెట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చిన మరుక్షణం నమ్మించి మోసం చేసి రాజకీయాలని పార్టీ కొనసాగించిన చరిత్ర నీది, నీ అయ్యేది కాదా? తెలంగాణ రాష్ట్రం వస్తే చాలు, కాపలా కుక్కలాక దీనికి కాపలా ఉంటా అని చెప్పి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పిచ్చి కుక్కలాగా మారి ప్రతిపక్షాలందరినీ కలిసి కండలు పీకి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి మొత్తం తెలంగాణ సంస్కృతిని విధ్వంసం చేసిన మీరు పదవులను త్యాగం చేసిందంటారా? అంతెందుకు కేసీఆర్ను కేటీఆర్ను చెప్పుతో కొట్టాలన్న ఆలోచనతో నిజామాబాద్ లో కవితను, కరీంనగర్ లో వినోద్ రావును ఓడగొడితే ప్రజలు తిరస్కరిస్తే చీకొడితే 3 నెలలు తిరగకముందే కూతురికి ఎమ్మెల్సీ ఇచ్చిండు, వినోద్ రావు గారికి కేబినెట్ ర్యాంక్ పదవి ఇచ్చిండు. మీరు ఆ పదవులను వదులుకునేటోళ్ళు అసలు మీకు చీము నెత్తురు ఉందా మీ బాడీలో? అసలు సిగ్గు శరం అనేది మీకు ఉందా? కాండ్రించి ముఖం మీద ఉమ్మిచ్చినా కూడా పదవి పైసలు కావాలని ఎవడైనా కాండ్రించి ఉమ్మిస్తే ఇంకొకటి ఎవడైనా అందులో 10 పైసలు వేస్తే చేత్తో తీసుకుంటూ వస్తుందో రాదో అని నాలుకతో తీసుకునే చరిత్ర నీది, నీ కుటుంబాన్ని. సన్నాసి నా కొడుక, నువ్వు నా గురించి మాట్లాడతావా? నేను చిల్లరోనా? ప్రతి చిల్లర పైసా మీకెంత ఎన్ని చిల్లర ఆనాడు మీకు సాయం చేసిన పోయి అడుగు. ఇవాళ కూడా మీ దగ్గర పరమేశ్వర్ రెడ్డి అని, మనోజ్ అని, బాలయ్య డ్రైవర్ ఉంటాడు కేసీఆర్. బాలయ్య అని అడుగు నువ్వు ఇంటికి పోయి. ఆ ఎల్ల మీకు దిక్కుమొక్కు లేనప్పుడు మీ పరిస్థితి ఏముండే? ఎవరు మీకు సాయం చేసిండ్రు? ఇవాళ పార్టీ ఆఫీస్ పేరు మీద మీరు కొలుకుతున్న ఆ తెలంగాణ భవన్ పేరు మీద ఉన్న బంగ్లా ఎక్కడి నుంచి వచ్చింది? ఎవడు సాయం చేసిండు? ఎట్లా కట్టిండ్రు? ఎవడు మీకు నీడనిస్తే వాని గొంతు కోసే లక్షణం. 2004లో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్ మోసం, 2009లో టీడీపీ పొత్తును పెట్టుకుంటే ఆ పార్టీని మోసం, 2014లో విలీనం చేస్తా అని చెప్పి అది మోసం. అంతకంటే కొంచెం వెనక్కిపోతే 2011లో శాసనమండలి ఎన్నికలు జరిగినాయి. శాసనమండలి ఎన్నికలలో ఈ మహమూద్ అలీ వాళ్ళ క్యాండిడేట్, టీఆర్ఎస్ వాళ్ళకి 11-12 ఎమ్మెల్యేలు ఉంటే బీజేపీకి 2 ఎమ్మెల్యేలు ఉండే, కిషన్ రెడ్డి, ఎండెల లక్ష్మీనారాయణ. ఎండెల లక్ష్మీనారాయణ కిషన్ రెడ్డిని బీజేపీ ఆఫీస్కి వెళ్ళి దత్తాత్రేయని కలిసి బీజేపీ మద్దతు తీసుకుని ఆ 2 ఓట్లు ఇక్కడేపించుకున్నాడు. టీఆర్ఎస్ 3 ఓట్లు కాంగ్రెస్ కమ్ముకున్నాడు.
కావేటి సమ్మయ్యను, విద్యాసాగర్ రావు, ఏనుగు రవీందర్ రెడ్డి ముగ్గురు హరీష మాట్లాడి పైసలు తీసుకొని పోయి కేసీఆర్కి ఇస్తే పట్టుబడ్డ సంగతి తెలిసి ప్రజల్ని మభ్యపెట్టడానికి ముగ్గురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన చరిత్ర మర్చిపోయినవా? బీజేపీ వాళ్ళేమో టీఆర్ఎస్ కేసీరు, కేసీఆర్ వాళ్ళేమో రంగారెడ్డికి అమ్ముకున్నారు. రంగారెడ్డి ఎమ్మెల్సీ మాకం రంగారెడ్డి గారు పెద్దలు ఉన్నారు ఇప్పుడు కూడా. కిరణ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడుకొని ఆంధ్ర వాళ్ళని తిట్టే నువ్వు ఆనాడు ఆంధ్రాకి సంబంధించిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారితో లాలూచి పడి కోట్ల రూపాయలు తీసుకున్నారని కొందరు అంటూరు. నిజమెంతో అబద్ధమెంతో నాకు తెలియదు, కానీ ఓట్లు మాత్రం కాంగ్రెస్ కేసింది. ఇది నేను అంటలేను. ఏనుగు రవీందర్ రెడ్డి, కావేటి సమ్మయ్య, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, కోరుట్ల ఎమ్మెల్యే ముగ్గురిని కేసీఆర్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిండు, కాంగ్రెస్ కోర్టులు వేసిండని. ఇది చరిత్ర. ప్రతి నిమిషం ప్రతి క్షణం పదవుల కోసం, పైసల కోసం, పక్కోడి ఆస్తుల కోసం ఎంతంటే అంత నీచానికి దిగజారే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇవాళ మా గురించి మాట్లాడేది చరిత్ర మీకున్నదా? అందుకే నేను అడుగుతున్నా, తారీఖు పెట్టు, పిలువు, వరంగల్ జర్నలిస్టు ముందరనే చర్చ చేద్దాం. కాకతీయ ఏకశిల పార్కులో బహిరంగ చర్చ చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో, రాష్ట్ర ఏర్పాటులో మా పాత్ర ఏంది, మీ పాత్ర ఏంది? ఇన్ని రోజులు ప్రజల్ని మభ్యపెట్టారు కేసీఆర్కు పదవులు లెక్క కాదని. ఏ రోజు కేసీఆర్కు పదవులను వదులుకోలే, త్యాగం చేయలే. రాజీనామా చేసిండు, ఎన్నికలు తెచ్చిండు, వసూలు చేసుకున్నాడు, మళ్ళీ ఎన్నికైంది. అదే ఆ త్యాగం. 3 నెలలు కూడా ఖాళీగా ఉండలేదు కదా. నువ్వు పదవుల త్యాగాల గురించి మాట్లాడతావా? కాబట్టి మిత్రులారా, చాలా విషయాలు ఉన్నాయి చెప్పాల్సినవి, మాట్లాడాల్సినవి. వరుసగా వస్తూనే ఉంటాం. ప్రతి 3 నెలలకు రాహుల్ గాంధీ గారు తెలంగాణ పర్యటనకు వస్తారు. ఇవాళ గాంధీ కుటుంబం ఆంధ్రప్రదేశ్లో చచ్చిపోయి తెలంగాణలో చావు బతుకుల మధ్యలో ఉండి కేంద్రంలో అధికారాన్ని కోల్పోయి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిండ్రు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.